ప్రోగ్రామింగ్ ప్రపంచాన్ని చూస్తే మనకు రెండు పెద్ద పేర్లు కనిపిస్తాయి. ఒకటి సి ప్లస్ ప్లస్, మరొకటి పైథాన్. ఒకటి వేగం, కంట్రోల్ కోసం పుడితే ఇంకొకటి సింప్లిసిటీ, వేగంగా డెవలప్ చేయడం కోసం పుట్టింది. ఈ విశ్లేషణలో ఈ రెండు భాషల వెనుక ఉన్న ఆలోచన విధానమేంటో లోతుగా చూద్దాం. సరే, మరింకెందుకు ఆలస్యం, మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా సి ప్లస్ ప్లస్ పుట్టుక గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ రెండు భాషల వెనుకున్న ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటో చూసి అక్కడ నుంచి పైథాన్ ప్రపంచంలోకి, దాని టూల్స్లోకి అడుగుపెడదాం. మొట్టమొదటగా మనం సి ప్లస్ ప్లస్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక పవర్ హౌస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం పర్ఫార్మెన్స్, కంట్రోల్. దీని మూలాలు దీనికంటే ముందు వచ్చిన సి అనే భాషలో ఉన్నాయి. ఈ కథ 80వ దశకం ప్రారంభంలో మొదలవుతోంది. అప్పుడు ఒక కొత్త ఆలోచన పుట్టింది. అప్పటికే ఉన్న సి లాంగ్వేజ్ పవర్కి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనే కొత్త ఆర్గనైజేషన్ పద్ధతిని కలపాలి అని జార్నేస్ ట్రౌస్ట్రప్ దీన్ని తయారుచేసి సరదాగా సి విత్ క్లాసెస్ అని పేరు పెట్టారు. అవును, ఇంత పర్ఫార్మెన్స్ మీద దృష్టి పెట్టడం వల్లే సి ప్లస్ ప్లస్ ఈరోజు మన డిజిటల్ ప్రపంచాన్ని నడిపిస్తోంది. పెద్ద పెద్ద గేమ్ ఇంజిన్ల దగ్గర్నుంచి మనం వాడే ఆపరేటింగ్ సిస్టంల వరకు ఎక్కడైతే స్పీడ్ అనేది చాలా ముఖ్యమో అక్కడ సి ప్లస్ ప్లస్ ఉంటుంది. సరే, సి ప్లస్ ప్లస్ ఇంత పవర్ఫుల్ అవడానికి వెనక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. అదే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్, షార్ట్గా చెప్పాలంటే ఓఓపి. అసలు ఈ ఓఓపి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఆబ్జెక్ట్ అనేది నిజ ప్రపంచంలో ఉన్న ఒక వస్తువుకి డిజిటల్ రూపమన్నమాట. ఉదాహరణకి అమిప్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దానికి పేరు, వయస్సు లాంటి డేటా ఉంటుంది. అలాగే వయస్సు మార్చడం లాంటి పనులు చేసే ఫంక్షన్స్ కూడా ఉంటాయి. అన్నీ ఒకేచోట. ఇంకో మంచి విషయమేంటంటే సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామర్లకు డిస్ట్రక్టర్లు అనే ఒక టూల్ ఇస్తుంది. ఇది దేనికంటే ఒక ఆబ్జెక్ట్ జీవితకాలం పూర్తయ్యాక అది వాడిన వనరులన్నిటినీ నీట్గా క్లీనప్ చేసేస్తుంది. సరిగ్గా మనం వస్తువుల్ని రీసైకిల్ చేసినట్టే అన్నమాట. దీనివల్ల మెమరీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు సి ప్లస్ ప్లస్ ఎంతలా మారిందో చెప్పడానికి. పాత పద్ధతుల్లో కొన్నిసార్లు తప్పులు జరిగే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎస్టీడీ, స్ట్రింగ్ లాంటి కొత్త సురక్షితమైన టూల్స్ వచ్చాయి. ఇవి కోడ్ని సేఫ్గా, ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చేస్తాయి. సరే, సి ప్లస్ ప్లస్ కథ ఇక్కడతో ఆపి ఇప్పుడు పైథాన్ వైపు వెళ్దాం. దీని కథ, దీని ఫిలాసఫీ పూర్తిగా వేరు. పైథాన్ ప్రాధాన్యతలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సి ప్లస్ ప్లస్ స్పీడ్ విషయంలో కింగ్, అందులో సందేహమే లేదు. కానీ మనకు స్పీడ్ కంటే వేగంగా ఒక ప్రాజెక్ట్ను పూర్తి చేయడం ముఖ్యమైతే, రాసిన కోడ్ అందరికీ సులభంగా అర్థం కావాలి అనుకుంటే అప్పుడు పరిస్థితేంటి? ఆశ్చర్యంగా పైథాన్ కూడా క్లాసులు, ఆబ్జెక్ట్లనే కాన్సెప్టే వాడుతుంది. నిజం చెప్పాలంటే పైథాన్లో ప్రతిదీ ఒక ఆబ్జెక్ట్గానే ఉంటుంది. కానిక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే దాని సింటాక్స్. చాలా సింపుల్గా, మనం మామూలుగా మాట్లాడుకునే భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. అయితే ఈరోజు పైథాన్కి ఇంత పేరు రావడానికి అసలు కారణం దాని లైబ్రరీలే. ఈ లైబ్రరీల వ్యవస్థే పైథాన్ యొక్క నిజమైన బలమని చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ ప్రయాణం NumPyతో మొదలవుతుంది. డేటా అనాలిసిస్ చెయ్యాలంటే పెద్ద పెద్ద అంకెలతో, మ్యాట్రిక్సులతో పనిచేయాలి కదా. దానికి కావాల్సిన పవర్ఫుల్ టూల్స్ అన్నీ NumPy ఇస్తుంది. ఇది ఒక రకంగా పునాది లాంటిది. ఆ పునాది మీద పాండాస్ అనే మరో అద్భుతమైన టూల్ ఉంది. ఇది మనకు డేటా ఫ్రేమ్ అనేదాన్ని ఇస్తుంది. ఇది అచ్చం మన కంప్యూటర్లో ఉండే స్ప్రెడ్షీట్ లాంటిదే. డేటాని ఒక టేబుల్లాగా మార్చి దాన్ని క్లీన్ చేయడానికి, అనలైజ్ చేయడానికి చాలా ఈజీ చేస్తుంది. సరే, మన దగ్గర డేటా ఉంది, దాన్ని అనలైజ్ చేశాం. కాని ఆ అంకెల్ని చూస్తే ఎవరికీ ఏమీ అర్థం కాదు కదా. అక్కడే వస్తుంది మ్యాథ్ ప్లాట్ లిబ్. ఇది ఆ నెంబర్లని, డేటా ఫ్రేమ్లని అందమైన చార్ట్లుగా, గ్రాఫ్లుగా మార్చేస్తుంది. దీంతో డేటాలోని కథ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చూడండి, కేవలం 4-5 లైన్ల కోడ్ రాస్తే చాలు. ఈ లైబ్రరీలు మనకి ఎంత కష్టమైన డేటానైనా సరే ఇలా అందరికీ అర్థమయ్యే ఒక విజువల్ స్టోరీగా మార్చేస్తాయి. అంకెల వెనక దాగి ఉన్న అసలు విషయం ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న వస్తోంది, సి ప్లస్ ప్లస్ మరియు పైథాన్ ఈ రెండూ పవర్ఫుల్ భాషల్లో దేన్ని ఎంచుకోవాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి? ఇక్కడ పాయింట్ ఏది బెటర్ అనేది కాదు,
ఏ పనికి ఏది కరెక్టూలనేది. మీకు విపరీతమైన స్పీడ్, పూర్తి కంట్రోల్ కావాలంటే C++ వైపు చూడాలి. అదే ఒక ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలి, ముఖ్యంగా డేటాతో పనిచేస్తుంటే పైథాన్ కంటే మంచి ఆప్షన్ లేదు. సో చివరగా చెప్పేదేంటంటే, మనం ఏ ప్రోగ్రామింగ్ భాషను ఎంచుకుంటామనేది మనం ఏం తయారు చేయగలమో డిసైడ్ చేస్తుంది. ఒకవైపు మెషీన్ పర్ఫార్మెన్స్, మరోవైపు డెవలపర్ సమయం, ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ను ఎంచుకోవడమే అసలైన ఛాలెంజ్.